దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో దైవవాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి వేళ సమయంలో అందరూ చక్కగా దేవుని వాక్యం వినాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలి కుమారులు అంటే ఏమై ఉన్నారంట? దేవుని ఎరగని వారై ఉండి బహు దుర్మార్గులై ఉన్నారంట. మిక్కిలి దుర్మార్గులై దేవుని ఎరగని వారై. ఎవరంటీలో? శావుకుడు కుమారులు. శావుకుడు కుటుంబమే, శావుకుడు పిల్లలే దుర్మార్గులయ్యారంట. దేవుని దృష్టిలో వాళ్ళు ఏమయ్యారంట? దుర్మార్గులయ్యారంట. ఎందుకు వారు దుర్మార్గులయ్యారని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘాన్ని చెరిపేవారుగా, వారి హృదయాలు దేవుని దృష్టిలో సరైనదిగా లేకోకనా లోక సంబంధమైన జీవితాలతో బ్రతుకుతూ ఏలి కుమారులు సంఘాన్ని చెరుపుతూ, సంఘములకు వచ్చిన స్త్రీలను లోపర్చుకుంటూ, శరీర సంబంధమైన క్రామముతో నింపబడిన కోరికలతో సంఘాన్ని చెరిపువారై దేవుని ఎరగని వారై ఉండి, దేవుని ఎరగండి, తెలుసు వారికి దేవుడు అంటే, కానీ పూర్తిగా మర్చిపోయి బ్రతుకుతున్నవారు లోక సంబంధమైన కోరికలతో, లోక సంబంధమైన సమాసాలతో, లోక సంబంధమైన విధానాలతో బ్రతుకుతూ పరిశుద్ధమైన స్థలాన్ని అపవిత్రతపరిచేస్తున్నారు. పరిశుద్ధమైన స్థలాన్ని అపవిత్రతపరుస్తున్నారు. దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. సేవకుడు కుటుంబం ఏమైపోయిందంటే, సేవకుడికి దేవుని పిలుపు అయితే ఉంది, కానీ సేవకుడు కుమారులు దేవుని దృష్టిలో బహు దుర్మార్గులయ్యారంట. ఏమయ్యారు వాళ్ళు? బహు దుర్మార్గులు. ఎందుకయ్యారు అంటే, వారికి శరీరాన్ని జయించలేకపోయారు. శావుకులు కుమారులు శరీరాన్ని జయించలేకపోయారు. శరీర సంబంధమైన కోరికలను జయించలేకపోయారు. శరీర సంబంధమైన విషయాలు వారు జయించలేకపోయారు. దేవుని పిల్లారా, క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా సరే శరీరం మీద పోరాడే యొక్క భయంకరమైన శక్తులు, లోక సంబంధమైన కోరికలను జయిస్తేనే తప్ప లేకపోతే వాళ్ళు క్రైస్తవులు అనబడరు. అతడు సేవకుడు కుటుంబమైనా, విశ్వాసి కుటుంబమైనా ఎవరైనా సరే ఏమండి, శరీర సంబంధమైన కోరికలతో ఉన్నవారు వారు సేవ చేయలేరు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఏలి కుమారులు దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. దేవుని పిల్లారా, ఎప్పుడైతే దేవుని సేవకుడు కుటుంబం అలా అయిపోయిందో, దేవుని దర్శనం ఆగిపోయింది. ఏలితో దేవుడు మాట్లాడట్లేదు, ఆ సేవకుడితో దేవుడు మాట్లాడట్లేదు. దేవుని సేవకుడు కుటుంబం చీకటైపోయింది. దేవుని సేవకుడు కుటుంబం అంతా కూడా అపవిత్రమైపోయింది. దేవుని సేవకుని పిల్లలు దుర్మార్గులైపోయారు. పరిశుద్ధమైన సంఘాన్ని పాడు చేసేవారుగా ఉండటం వల్ల దేవుని మహిమ అక్కడి నుంచి లేదు, అయిపోయింది. దేవుడు వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి తొలగిపోయింది. దేవుని కృప దూరం అయిపోయింది. వారు సేవకుడని చెప్పుకుంటున్నాడే కానీ తన జీవితం అంతా కూడా చీకటిలోనే ఉంది. అది ఎందువల్ల జరిగిందంటే, కుమారులు, సేవకుడు కుమారులు దేవునికి విరోధంగా బ్రతకటం వలన, దేవుని యొక్క గుణలక్షణాల వల్ల బ్రతకపోవటం వలన ఒకప్పుడు ఎలుగులో ఉన్న వీరి జీవితాలు ఇప్పుడు ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది. ఏమైంది? చీకటి అయిపోయిందంట. ఏలి వయసు అయిపోయింది, వృద్ధాపాయంలోకి వచ్చాడు. కళ్ళు కనిపించటం లేదు, శరీరం సహకరించటం లేదు.
భార్య లేదు, పిల్లలు దూరం అయిపోయారు, సంఘం లేదు, సన్నిధిలో పరిచర్య చేసేవారు లేరు. ఒక్కడే అయిపోయాడు. దర్శనం కలిగిన ఆ స్థలము, దేవుని కృప కలిగిన ఆ స్థలము, దేవుని వాక్కు కలిగిన ఆ స్థలము, దేవుని ప్రసన్నత అక్కడ గొప్పగా ఉంటున్న ఆ స్థలము సేవకుడు కుటుంబమే కావచ్చు, అది దేవుని సన్నిధే కావచ్చు. దేవుని సేవకుడు పిల్లలు ఎప్పుడైతే అలా చేయటం ప్రారంభించారో సేవకుడు కుటుంబము చీకటైపోయింది. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత కూడా లేకపోయింది. బలిపీఠం అలాగే ఉంది, 7 స్తంభముల దీపం అలాగే ఉంది, మందస్సు అలాగే ఉంది. దేవుని పిల్లారా, దేవుని మహిమ అయితే లేదు అక్కడ. బలిపీఠం ఉంది, 7 స్తంభముల దీపం ఉంది, మందస్సు ఉంది, దేవుని సన్నిధి కట్టబడి ఉంది, కానీ దేవుని దర్శనం అక్కడ లేనే లేదు. దేవుని సన్నిధి లేదు. ఎవరికి బోధించుకోలేని స్థితిలో అయిపోయాడు. సంఘము లేదు, సన్నిధిలో పరిచర్య చేసేవారు ఎవరు లేరు. పిల్లలు చూస్తే దూరం అయిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ ఇదైపోయారు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. సేవకుడు కుటుంబం అయితే పాడైపోయింది. కానీ దేవుని పిల్లారా, అదే స్థలంలోకి అన్న అనే ఒక విశ్వాసి, అన్న, ఆవిడ పేరు అన్న, విశ్వాసి ఆవిడి. ఏటేటా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునే బిడ్డ ఆవిడి. అయితే ఈ అన్న అనే ఈమె వివాహమైంది, సంతానం లేదు. సమాజం ఈవిని గొడ్రాలని ముద్రేసింది, పిల్లలు పుట్టరని ముద్రేశారు, చిన్న చూపు చూస్తున్నారు, అవమానిస్తున్నారు. రకరకాల స్థితిలో ఈవిని చూస్తున్నారు. సమాజంలో ఒంటరైపోయింది. కట్టుకున్న భర్త ప్రేమించట్లేదు, కట్టుకున్న భర్త చిన్న చూపు చూస్తున్నాడు, ప్రేమించటం లేదు. సమాజం చిన్న చూపు చూస్తుంది. ఈవిడికి ఎవరు దిక్కు? ఆ చర్చికి వచ్చే విశ్వాసి ఈవిడి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారేట, వెళ్ళిపోయారా? ఏ సేవకుడైతే ఉన్నాడో, ఏ సేవకుడు ఏ చర్చినైతే నడుపుతున్నాడో ఆ చర్చిలో ఒక విశ్వాసి ఈవిడి. ఈ విశ్వాసి సమాజంలో వస్తున్న యొక్క విధానాలు కలిగిన మాటలను బట్టి ఈవిడి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఏడాదికి వెళ్తారు. సరే, సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారంగా అలా జరుగుతుంది. ఇప్పుడు మనం వారం వెళ్తాం. ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరానికి ఒకసారి వెళ్తారనమాట బలులు ఇవ్వటానికి. అక్కడికి సేవకుడైతే అక్కడే ఉంటాడు. సంవత్సరానికి దేవుని సన్నిధికి వెళ్ళే సమయం వచ్చింది. భర్త అన్నాన్ని తీసుకొని ఈమెను తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళారు. సన్నిధి అక్కడ దేవుని మహిమ లేదు. సన్నిధే కానీ దేవుని మహిమ లేదు. అదే సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంది దేవుడి. దేవుని వాక్కు దూరం అయిపోయిన సన్నిధి, దేవుని మహిమ లేని సన్నిధి, దేవుని ప్రత్యక్షత లేని సన్నిధి,
శావకుడు వృథాపాయంలో ఉన్న సన్నిధి, నోరు కూడా తెరవని స్థితిలో ఉన్నాడు శావకుడు. శావకుడు కుటుంబం గలిబిలలిపోయిపోయింది. అటువంటి స్థలంలోకి వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, కన్నీళ్లు విడుస్తుంది. సమాజంలో నిందలు, సమాజంలో అవమానాలు, సమాజంలో యొక్క విధానాలన్నీ కూడా తన తలంతుల్లో పెట్టుకొని ఏకాకి బ్రతుకుతో నాకు దిక్కెవరు, నన్ను ఎవరు ఆదుకోగలుగుతారు అని ఒక స్థితిలో ఆవిడ నీ పాదాలే నాకు శరణం అని ఆయన పాదాల యొద్ద పడి ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తుందంట. తండ్రి, ఒక్క బిడ్డను నాకు ఇవ్వు నాయనా. నాకు బంగారం ఇవ్వని అడగటలేదు, ఆస్తులు ఇవ్వని అడగటలేదు, పరిష్కారాన్ని కోరుకుంటుంది. అక్కడ నా జీవిత యాత్రలో పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నాకు నా జీవిత గమ్యంలో నాకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది. ఈ అవమానాలు ఫుల్ స్టాప్ అవ్వాలి, ఈ నిందలు ఫుల్ స్టాప్ అవ్వాలి, ఏలెత్తు చూపిస్తున్న జనాంగంలో ఒక ఫుల్ స్టాప్ రావాలంటే నా యొక్క విధానం, ఈ పరిష్కారం ఎక్కడ జరుగుతుంది? ఏంటి ఆ పరిష్కారం అని అంటే, గుడ్రాలని వేసిన నా మీద ఆ ముద్ర, నువ్వు నాకు బిడ్డనివ్వు నాయన. ఇప్పుడు బంగారం అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, నా భర్త నన్ను ప్రేమించేటట్టు చేయని కూడా అడగట్లే. అందరూ నా మీద ప్రేమించేటట్టుగా నేను అడగట్లే. అర్థమవుతుందా? ఏమండి, అర్థమవుతున్నాయా? నీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నీ పరిష్కారం, నీ మీదున్న భారం, నీ మీదున్న నిందలు, భారము, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మొత్తం తొలగిపోవాలంటే నీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ఆ పరిష్కారం? ఏం పరిష్కారం కావాలి? ఏం కావాలి నీకు అక్కడ? నాకు పిల్లలతో పని లేదు ఆయన, బంగారం ఇవ్వని అడిగింది ఆవిడే? ఎండి అడిగిందా? నా భర్త నన్ను ప్రేమించేటట్టు చెయ్యని అడిగిందా? సమాజం అంతా నన్ను ప్రేమించేటట్టు చేయని అడిగిందా? అందరితో నీ కలిసిమెలిసి బ్రతకాలి, ఎంజాయ్ చేయాలని అడిగిందా? అయ్యా, నా మీద గొడ్రాలని ఒక ముద్ర వేశారు నాయన, ఆ పరిష్కారం నాకు కావాలి. అవునండి, ఇవాళ క్రైస్తవులు అనబడిన వారు ఎతకట్లా బురదలో పడిన కప్పలా కొట్టుకుంటారు తప్ప ఈ పరిష్కారానికి నాకు ఎక్కడా మార్గం, ఈ నింద పోవాలంటే నాకు ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన పాదాల యొద్దే దొరుకుతుంది. ఇందులో ఒక మాట తీసుకున్నాం. ఒక తల్లికి ఒక్కగానో కుమారుడు యవ్వన కాలంలోకి వచ్చాడు. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత చనిపోయాడు. పాడి కట్టారు, పాడి మీద మోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు, ఇక ఊరు బయటికి తీసుకెళ్తున్నారు. బయటికి తీసుకెళ్తున్నారు. దేవుని పిల్లారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తల్లికి ఒక్కగానొక్క కుమారుడు చనిపోతే ఆ కుమారుణ్ణి తీసుకెళ్తున్నారు. ఆ కుర్చీ తిన్నా అయితే తల్లికి కుమారుని అప్పగించాలి. చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? చనిపోయిన కుమారుడు తల్లికి అప్పగించాలి. చనిపోయిన కుమారుడు బ్రతికించడం అది ఎవరికి సాధ్యం అవుతుంది? మరణించాడే, పాడి కట్టేశారు, తీసుకెళ్ళిపోతున్నారు.
ఒక క్షణం అయితే మట్టిలో పెట్టేస్తారు. మరి ఎలాగా? ఆ తల్లి ఏడుస్తుంది, బోర్ని ఏడ్చేస్తుంది ఆవిడ. మనం నమ్మిన దేవుడు ఎటువంటి వాడో తెలుసా? మరణాన్ని సైతం కూడా ఆపేవాడు. పట్టు చప్పట్లో ఒకసారి గట్టిగా. మనం నమ్మిన దేవుడు మరణాన్ని కూడా ఆపుతాడు ఆయన. ఒకవేళ మరణించినా బ్రతికిస్తాడు ఆయన. అర్థమవుతుందా? ముసుకేసుకో. మరణించిన మరణానికి దగ్గరగా వెళ్ళిన వారిని మరణించిన ఆయన తిరిగి బ్రతికిస్తాడు. అటువంటి దేవుని కలిగి మనం బ్రతుకుతున్నాం. అవునండి. ఆ తల్లికి ఒక్క కుమారుడైన కుమారుడిని తీసుకెళ్ళిపోతుంటే తల్లి రోదన చూశాడు దేవుడు. కొట్టు ఏడ్చేస్తుంది. ఒక్కగానొక్క కుమారుడయ్యే, యవనస్తుడయ్యే, చిన్నపిల్లడు కాదు, యవన కాలంలోకి వచ్చిన తర్వాత చనిపోయాడు. కొట్టుకులాడు ఏడుస్తుంది, అయ్యో నా జీవితం పాడైపోయింది, నాకు ఒక్క కుమారుడు పాడైపోయింది, ఇక నాకు దిక్కెవరు? అక్క వాడు ఒక్కడే కదా, నన్ను చూసేది వాడు ఒక్కడే కదా, నా ఆళ్ళ పాలన చూసేది వాడు ఒక్కడే కదా. కాళ్ళు దేవుని పిల్లారా అర్థం చేసుకోండి. తల్లి రోదన, తల్లి బాధలు, కష్టాలు, తన హృదయ స్పందన వేదన దేవుడు చూశాడు. ఆ తల్లి రోదన చూశాడు. చూసి తల్లి పిలవలేదు. ఆ గ్రామస్తులు కూడా ప్రభువుని ఆహ్వానించలేదు. ఆ తల్లి పిలవలేదు. తల్లి కన్నీళ్లు చూశాడు, రోదలు చూశాడు, బాధలు చూశాడు, కుమారుని కోల్పోయిన స్థితిని చూశాడు. పాడెత్తుకుని వెళ్ళిపోతుంటే వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. పాడి ముడతతో దించారు. కుమారుడా పైకి లే, దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిష్కారం ఎక్కడ దొరికింది? దేవుడే పరిష్కారాన్ని ఎతుకుతున్నాడండి. నువ్వు నేనంతా ఇది లోతైన భావం కలిగిన మాటలు ఇవి. దేవుడే ఈ తల్లి పరిష్కారం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. ఈవిడ దగ్గరుండి ఆవిడ బతికించలేడా కుమారుని? లేదా ఆయన దగ్గర శక్తి లేదా? చెప్పండి. ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, సమస్తమును కూడా చూస్తున్నవాడు. నీ దగ్గరికి వచ్చి మహాద్భుత కార్యములు చేయవాడు ఆయన, చేస్తాడు కూడా ఆయన. ఆ తల్లి రోదన ఏడ్చే తన ఇంటికి వచ్చి ఆ కుమారుడు బతికించగలిగిన శక్తిమంతుడు ఆయన. అటువంటి వాడై ఉండి కూడా పాడి దగ్గర నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఆయన. ఇంటికెళ్ళాడు. పరిష్కారాలు ఎతకాలి. వాళ్ళ క్రైస్తవులు కనబడిన వారు పరిష్కారం ఎతకాలి. నా జీవితానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నా ఉద్యోగానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నా కుటుంబానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? పరిష్కారం ఎతికితే దొరుకుతుందండి. అది దొరికినప్పుడు మనం ధన్యులు అవుతాం. అవును. ఈ తల్లి పరిష్కారం ఎక్కడుందంటే ఆ పాడిలో ఉంది. ఎక్కడుంది? ఆ శవంలో, ఆ కుమారులో ఉందంతే. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, పాడిని ముట్టాడు, ఆగనన్నాడు, దించారు, కుమారుడు తీలే అన్నాడు, అంతే, పరిష్కారం అయిపోయింది. తీసుకొచ్చి కుమారుడు తల్లికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆవిడ బతికించలేడా? ఇక్కడ ఉండి లే కుమారుడు అంటే లేకడా? కానీ దేవుడే ఆ పరిష్కారం కోసం ఎతుకుతూ వెళ్ళినప్పుడు మరి మనం ఎందుకు ఎత్తుకుంటలా ఈరోజు మన పరిష్కారం గురించి? చెప్పండి. ఎందుకు ఎత్తకట్లా? మనం ఎత్తకం. మనం అన్నీ తొలగిపోవాలి, మన కష్టాలు తొలగిపోవాలా. మనం ప్రార్థన చేయం, మన నెత్తి మీద డబ్బు కట్టలు పడిపోవాలా. మనం ప్రార్థన చేయం, మన అప్పులన్నీ తీరిపోవాలా. మనం ప్రార్థన చేయం, వాడు ఇంటికి వచ్చి ఉద్యోగం ఇస్తాడు మనకి. అర్థమవుతుందండి? పరిష్కారాలు ఎతకాలండి. ఒకవేళ నీకు జాబ్ లేదా, మోకాళ్ళకి ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, మంచి ఉద్యోగం నాకు ఈ ప్రభుని అడుగు, ఇస్తాడు ఆయన. అయ్యా నా కుటుంబంలో నేను ఇన్ని ఇబ్బందులు ఉన్నాను,
దాన్ని కొట్టేసే పరిష్కారం నాకు ఇవ్వు ప్రభు అని ఇస్తాడు ఆయన. మనకు ఒక పరిష్కారం కావాలండి. మన అన్ని ఆ కష్టాలు తొలగిపోవాలంటే దానికి ఒక పరిష్కారాన్ని ఎత్తుకోవాలి ఆయన దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్న అదే ఎతికింది అక్కడ. సమాజము తన మీద గొడ్రాలని నింద వేసిన ఆ నింద తొలగించుకుంటానికి ప్రభు సన్నిధిలోకి వచ్చి పరిష్కారం అడిగింది. ఏమడిగింది తెలుసా? ఎండి అడగలేదు, బంగారం అడగలేదు, సమాజం ఎవరు నన్ను ప్రేమించండి అని ఎవరిని అడగలే. అడిగింది ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఒక్క బిడ్డని ఇవ్వు. పరిష్కారం అంతే అడిగింది. నా మీద నింద తొలగిపోవాలంటే నాకు ఒక బిడ్డ ఇవ్వు ప్రభువా. నా కుటుంబం, నా భర్త నన్ను ప్రేమించాలంటే ఒక బిడ్డ ఇవ్వు ప్రభువా. గొడ్రాలని ఏలెత్తి చూపించే సమాజం నన్ను ప్రేమించాలంటే నాకు ఒక బిడ్డ ఇవ్వు ప్రభువా. పరిష్కారం ఎత్తుక్కుంటుంది అక్కడ. మీ జీవితాలు ఎందుకు కట్టపట్టలేదు? మన జీవితాలు ఎందుకు కట్టపట్టలేదు? ఈ సేవకుడు కుటుంబం ఎందుకు పాడైపోయింది? ఏలి అనే సేవకుడు కుటుంబం ఎందుకు పాడైపోయింది? సేవకుడేనండి. సేవకుడు పిల్లలు ఎందుకు దుర్మార్గులయ్యారు? ఇది సేవకుడు తప్ప, సేవకుడు పిల్లలు తప్ప. మరి ఇప్పుడు విశ్వాసి అదే సన్నిధికి వెళ్ళదు దేవుడి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళదు దేవుడి. ఈవుడి యొక్క జీవితం ఎలా ఉంది, ఆ సేవకుడి జీవితం ఎలా ఉంది? సంఘాన్ని నడిపే సేవకుడు, బలిపీఠ మీద దూపం వేసే సేవకుడు, బలులు అర్పించే సేవకుడు, నైవేద్యములు ఇచ్చే సేవకుడు, సంఘాన్ని నడిపే సేవకుడు కుటుంబమే చిత్రం అయిపోతే, పాస్టర్ కుమారులే లోకంలో జీవిస్తుంటే, పాస్టర్ల కొడుకులే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, మరి విశ్వాసీ జీవితం ఎలా ఉండాలి? చెప్పాలి. అయితే పరిష్కారం ఎతకలేదు సేవకుడు పరిష్కారాన్ని ఎతకలా, ప్రార్థించలేదు. ఆ సేవకుడు ప్రభువా నా బిడ్డలు ఇదిగో లోకంలో బ్రతుకుతున్నారు, లోకంలో తిరుగుతున్నారయ్యా, నా మాట వింటలేదు ప్రభువా, నీకు విరోధంగా బ్రతుకుతున్నారయ్యా, వాళ్ళు మార్చు నాయనా అని ఏనాడు కూడా ప్రభువుని అడగలేదు కనుక, పరిష్కారం ఎతకలేదు కనుక వారు అలా లోకంలో కలిసిపోయారు. ఏలి సేవకుడు బిడ్డలు, వారికి భార్యలు ఉన్నారండి. మళ్ళీ ఏలి 2 కుమారులు భార్యలు ఉన్నారు. భార్యలు ఉన్నప్పటికీ సంఘములోకి వచ్చి స్త్రీలను లోపరుచుకొని వారిని భయంకరమైన స్థితుల్లో పాపంతో నింపబడ్డారంట. వాళ్ళు ఎవరంటే వీళ్ళు సేవకుని కుమారులే. ఎవరు చెప్పండి? సేవకుని కుమారులే. దేవుడు పక్షపాతి కాదండి. సేవకుడైనా విశ్వాస అయినా అందరికీ ఒకే న్యాయము, అందరికీ ఒకే ధర్మము, అందరికీ ఒకే తీర్పు. సేవకుడైతే దేవుని సన్నిధిలో ఉంటూ తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం పరిష్కారం ఎతకలేదు. కానీ అదే సేవకుడి దగ్గరికి వస్తున్న విశ్వాసి, అదే సన్నిధికి వస్తున్న విశ్వాసి పరిష్కారం ఎతుకుతుంది. అక్కడ ఏమని ఎతుకుతుందంటే, అయ్యా నాకు ఒక కుమారుని ఇవ్వు. సేవకుడు కుటుంబం పాడైపోయింది, విశ్వాసి కుటుంబాన్ని కట్టుకుంటుంది. కొట్టు చప్పట్లో ఒకసారి గట్టిగా. సేవకుడు కుటుంబం పాడైపోయింది, కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు సేవకుడు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. కానీ విశ్వాస అయితే కుటుంబాన్ని, నా నిందలు తొలగిపోవాలయ్యా, నా బాధలు తొలగిపోవాలయ్యా, సమాజం నా మీద ఏలెత్తి చూపెడుతున్న ఆ ఏలు ఎత్తే ప్రతి వారు కూడా నన్ను ప్రేమించేటట్టుగా ఉండాలి అని అంటే, నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు నాయనా. ఎంత రోధించిందండి అన్న మహాతల్లి. ఏమండి, భర్త ప్రేమించట్లేదా? సమాజం ప్రేమించట్లేదా? ఇక ఆ తల్లి జీవితం ఎలా ఉంటుంది? ఆ భార్య జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఇల్లాల జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? భర్త ప్రేమించట్లేదు, సమాజం ప్రేమించట్లేదు, ఒంటరైపోయింది, ఒంటరి పోరాటం చేస్తుంది ఆవిడ. ఆయన పాదాలు పట్టుకొని శరణం అడుగుతుంది. విశ్వాసి, ఆవిడ విశ్వాసేనండి. సేవకుడు కాదు, సేవకురాలు భార్య కాదు, ఆవిడ విశ్వాసే.
విశ్వాసి ప్రార్థన దైవ సన్నిధిలో పరిచయం చేసే గొప్ప ప్రవర్తన దేవుడు ఆవిడికి ఇచ్చాడు. అయ్యా నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డను మళ్ళీ తిరిగి నీకే ఇస్తానంతే. ఎవరున్నారు అక్కడ? పాస్టర్గా కళ్ళు లేవు, కళ్ళు మందగించినాయి, ముసలోడు అయిపోయాడు, ఆ సన్నిధిలో ఎవరు లేరు, ఆ సన్నిధిలో ఎవరో లేరు. ఏడాదికి ఒకసారి వెళ్తారు సన్నిధికి వాళ్ళు. ఇప్పుడు మనం వారం వారం వస్తున్నాం కానీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఏడాదికి ఒకసారి అనమాట. ఒంటరిగా అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ ఇప్పుడు మొక్కుకుని ఏమైనా మొక్కుని తెలుసా? నాకు మగబిడ్డనిస్తే ప్రభువా ఆ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే అప్పగిస్తాను. ఇక్కడ ఈ సేవకుడు ముసలాయన ఎవరో కనిపించట్లేదు, సంఘం కూడా ఏం లేదు ఇక్కడ, మరి ఎలాగ నా బిడ్డ బ్రతుకుతాడని కూడా ఆలోచన ఆవిడకి రాలా. అసలు ఆ ఆలోచన ఏంటంటే ఇది దైవ సన్నిధి, ఈ సన్నిధిలో నా బిడ్డ ఉంటే బ్రతుకుతాడు, నా బిడ్డ గొప్ప ప్రయోజకుడు అవుతాడు, సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోతాను నువ్వు ముక్కుంది, ఆయన పాదాల యొక్క వదిలితే నా బిడ్డ బ్రతుకుతాడు అనుకుంది ఆవిడకున్న విశ్వాసం. అదే దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు ఆ సేవకుడు అన్నాడు, మళ్ళా సంవత్సరానికి నీకు దేవుడు మగబిడ్డని ఇస్తానన్నాడు. అంతే. వెంటనే దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చాడు. అన్నాకు మంచి కుమారుని ఇచ్చాడు దేవుడు. అన్న ప్రార్థన ఆలకించినవాడు మన దేవుడు. మన ప్రార్థన ఆలకించడా? ఏమండే మాట్లాడరేంటి? అన్నా చేసిన ప్రార్థన దేవుడు వింటే నీ ప్రార్థన నా ప్రార్థన వినడా? మరి ఆవిడ హృదయం ఎలా ఉంది చెప్పాలి. ఇప్పుడు అవమానాలు నిందలతో ఉండి నాకు దిక్కెవరనుకోని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడే. నీ ప్రార్థన వినడా? ఎందుకు వస్తున్నాయి నీ కష్టాలు చెప్పాలి. ఇప్పుడు నీ కష్టాలు తొలగిపోవట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయట్లే, అంతే. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిన నీకు జవాబు రావట్లా, నీకు దర్శనం లేదు. ఈవిడ ప్రార్థన చేసి ప్రవచనం పొందుకుంది అక్కడ, అంతే. ఏంటంటే మళ్ళా మరోసాటికి నీకు మగబిడ్డను దేవుడు ఇస్తాడు. సేవకుడు ప్రవచించాడు అక్కడ, మళ్ళా సంవత్సరానికి దేవుడు నీకు మగబిడ్డని. ప్రార్థనకు జవాబు ఏమొచ్చిందో తెలుసా? ప్రవచనం వచ్చేసింది అక్కడ, దేవుడికి బిడ్డిస్తాడని. మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదు? ఒట్టుకొండలో మనం పక్కన ఉన్న మనుషుల మీద ఓకే కోడిపుంజలాగా ఎగురుతుంది తప్ప పట్టుదలగా ప్రార్థన చేసి తండ్రి దగ్గర నుంచి జవాబు తెచ్చుకుందాం, మనం ఆయన దగ్గర నుంచి ఒక ప్రవచనాన్ని మనం పొందుకుందాం అన్న జ్ఞానం లేదు. పైకి మాత్రం నటన చేస్తున్నాం క్రైస్తవులాగా. ఎందుకండి? ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి అసలు ఈ లోకంలో మనం? నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, నువ్వు బాండ్ రాస్తావా? రాయ్, నిన్ను సంవత్సరాలు పోతాను బాండ్ రాయి. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఈ భూమి మీద నుంచి ఈ జీవి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఏమండి? నీటిపైన బుడగలంటే ఈ జీవితానికి, గడ్డి పూలంటే ఈ జీవితానికి, చెట్టు మీద నుంచి రాలిపోయే ఈ బ్రతుక్కి, నీడ కదిలిపోయినట్టుగా జీవించే ఈ బ్రతుక్కి ఎందుకండి ఈ అహంబాలు ఎందుకు, ఈ కోపాలు ఎందుకు, తిరుగుబాటు మాటలు ఎందుకు, నేనంటే ఎందుకు ఇవన్నీ? ఎంత ఎదుగుతుంటే అంత ఒదుగుతుంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. అవునండి, మనం ఎదిగే కొందుకు ఒదుగుతుంటే దేవుడు గొప్పగా మనల్ని దీవిస్తాడండి. ఇవిడదే అక్కడ పొందుకుంది. ఎంత తగ్గించుకొని ప్రార్థన చేసిందో, ఎంత అసలు ఇంకో విషయం చెప్పండి, ప్రార్థన చేసి 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 సొమ్మసిల్లిపోయిందంట ఆవిడ. వాక్యంలో రాయబడి ఉంది అక్కడ, సొమ్మసిల్లిపోయిందంట. స్వరం రావట్లేదంట, ఏడ్చి కన్నీళ్ళు కూడా రావట్లేదంట. ఎంత ఏడ్చిందో తల్లి. తన నిందలు తొలగించుకుంటాను, తన అవమానాలు తొలగించుకుంటానికి, చీకట బ్రతుకు కలిగిన తన జీవితంలో ఎలుగు చేర్చుకుంటానికి ఆవిడ ఎంత బాధపడి ఎంత కన్నీళ్ళు విడిచిందో ఆయన పాదాల యొద్ద. మంచి కుమారుని దేవుడు ఆవిడికి ఇచ్చాడు, మంచి కుమారుని. ఆ కుమారుని ఎలా పెంచింది దేవుడు? ఈ తల్లి ఆ కుమారుని ఎలా పెంచింది అప్పుడు చెప్పాలి. ఈ తల్లి ఇప్పుడు ఈ బిడ్డను ఎలా పెంచింది?
ఇప్పుడు ఆ సేవకుడు ఆ బిడ్డలు ఎలా పెంచాడు? సేవకుడై ఉండి ఆ బిడ్డలు అలాగే అర్థంగా పెంచాడు. మరి విశ్వాసి ఈ కుమారుని ఎలా పెంచింది? ఏమండి, ఎలా పెంచింది? దేవుని దృష్టిలో సేవకుడైనా ఒకటే, విశ్వాస అయినా ఒకటే. రాజీ పడవలసిన పని లేదు దేవునికి. నేనైనా నువ్వైనా ఒకటే. నా పిల్లల్ని యథార్థంగా పెంచకపోతే నాకు అదే తీర్పు ఉంటుంది. నీ పిల్లల్ని యథార్థంగా పెంచకపోయినా నీ పిల్లలకి అదే తీర్పు, నీకు అదే తీర్పు ఉంటుంది. ఇక్కడ ఏలీ కుటుంబంలో తన పిల్లలను పాడు చేసుకున్నాడు, సరిగ్గా పెంచుకోలేకపోయాడు. కానీ అన్న అనే విశ్వాస అయితే సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చే ఈవిడి తన యథార్థమైన హృదయంతో దేవునికి అనుకూలమైన భక్తితో మోకాళ్ళు వేసి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు నాకు బిడ్డనిస్తే నా నిందలన్నీ తొలగిపోతాయి నాయన, ఆ నిందలు తొలగిపోయిన ఆ కుమారుడు తిరిగి మళ్ళీ నీకే ఇస్తానని ఎంత వినయం కలిగిన భార్య అండి ఆవిడ. ఎంత మంచి భార్య అండి. ఎంత సమర్పణ కలిగిన భార్య ఆవిడ. భర్త సహాయం లేకోకనా ఎవరి సహాయం లేకోకనా ఒంటరి పోరాటం. ఏంటంట? ఒంటరిగా దేవునితోనే పోరాడింది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో పోరాడితే దేవుడి దగ్గర ఏం పొందుకుంటుందో తెలుసా? బహుమానమే ఎవరైనా, నువ్వైనా, నేనైనా మనుషులతో పోరాడుకోకనా అదే పోరాటం దేవుడితో పోరాడామనుకో ఏమొస్తుంది మనకి? బహుమానం వస్తుంది. ఏమొస్తుంది? అవునండి. మా పాస్టర్ గారు నా మీద దెబ్బలాడుకోక దేవుడి మీద దెబ్బలాడితే ఏమొస్తుందట? మా పాస్టర్ గారు నా మీద దెబ్బలాడుకోను, మీరు అనుకోకనా ఆయన మీద మీరు చూసుకోండి. ప్రభా నాకేంటి, నా పరిస్థితి ఏంటని ఆయన అడిగామనుకో, ఆయనే మంచి బహుమానాన్ని నా దగ్గర ఏముంది ఇవ్వటానికి? నువ్వెంత మురిగినా ఎంత అరిచినా నా దగ్గర ఏమీ లేదు. నీకు న్యాయం చేయలేను. అవునండి, నేనేం చేయలేను నీకు న్యాయం చేసేది ఆయన. ఎవరంట? ఆయనే. దేవుని స్తోత్రం కలుగును కాక. మా లావణ్య అయినా సరే, పౌలైనా నేనైనా సరే, ఇసాకైనా ఎవరైనా సరే మనకి న్యాయం చేసేది ఎవరంటే మా ఇంట్లో ఒక ముసలి కూడా ఉంది. దేవుడు నిజంగా అండి, అసలు నేను ఎంత ఆశ్చర్యపోతానంటే ఆయనకు అసలు ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకోలేను నేను. ఈ ముసలి కొడుకు దేవుడు ఆరోగ్యం ఇస్తే రెక్కలేసుకొని ఇలా ఆరోగ్యం ఇచ్చాడు కదా దేవుడు. ఎవరు పుడుతో అని ఇలాగా చక్కగా మొదలాక్కొని మూల కూర్చొని, ప్రభా నాయనా నన్ను కొంతకాలం బతికించిన నాయనా నా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ఆడపిల్లల పెళ్ళి ఎంత ఆశ పెట్టుకొని బతకాలండి అసలు. ఏమండే ఎంత ఆశ పెట్టుకొని బతకాలా? అయ్యా నా మనవాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నేను చూడాలా, నీ చిత్తమైతే ఉంచు, అది నా శరీరం అంతా ముడతలు పడిపోయినా నాయన అని ఎంత ఒదిగిపోయి ఎంత ఆడవాలండి. ఇందాకంట తప్పు ఎంత విశ్వాసమైన మాట మాట్లాడుతుంది నా దగ్గర. నీకు పరిచయం చేస్తున్నానయ్యా, గ్లాస్ తీసుకొచ్చి నా దగ్గరికి నాకు పరిచయం చేస్తున్నట్ట. నేనన్నా నువ్వు నాకు చేయటం పరిచర్య, నీ కూతురు లేదా అన్న. ఆవిడప్పుడుగా చేయవలసింది, నువ్వు అలా ఉండి నాకు పరిచయం చేయవలసలా. మా పాస్టర్ గారు అంటే వెళ్ళినప్పుడు నువ్వు పరిచయం నాకు చెయ్యి, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా కూతురు మీద ప్రేమ, ఎవరి మీద ప్రేమ? అబ్బా బాబోయ్ ఏం ప్రేమ నాయన. 3-4 టెంట్లు పడతాయి అన్నారు. టెంట్లో బ్రిడ్జీలా ఏంటవి అవి పడతానన్నా కానీ చూసారా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు ఎంత ఆరోగ్యం ఇస్తే తన సుబుద్ధి ఆధారం చేసుకొని బతుకుతుంది తప్ప దేవుడి పక్షాన్ని బతుకుతుందా? అప్పటికి తన కూతురు మీద సుబుద్ధి ఆధారం చేసుకొని బతుకుతుంది. కూతురు అంటే అంత ప్రేమ. అవునండి, మరణంచుల్లో వచ్చి దేవుడు నిన్ను బ్రతికిస్తే నిన్ను బట్టలు ఉతకటానికా, అంటులు రావటానికా, ఇలా
ఎందుకండి అది ఎందుకు చక్కగా హ్యాపీగా ముద్ద తిని మా కొరకు ప్రార్థన చేసి బతికేదానికి, హ్యాపీ జర్నీ చేసేదానికి. దేవుని స్తోత్రం కలుగును కాక. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అవునండి, చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన దేవుడు. ఎంత మంచి భార్య అండి అన్న. దేవుడు తన బిడ్డను ఇవ్వటంతోనే కొన్ని రోజులు ఉంచుకొని అసలు ఏడవని కూడా ఏడవలేదండి. దేవుడికి మళ్ళీ తిరిగి ఆ బిడ్డనే ఇచ్చేసింది, అంతే సమర్పించేసింది. మందిరంలో ఎలా ఉన్నాడు తెలుసా? 3వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం ముగించుకుందాం. ఇక 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో విశ్వాస కుమారుడు ఎలా బ్రతుకుతున్నాడో చూద్దాం. ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు పిలిచాడు దేవుడు? ఆ తల్లి ప్రార్థన విన్నాడు. ఆ తల్లికి కుమారునిచ్చాడు. ఆ కుమారుని ఆ తల్లి ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఆ కుమారుడితో మాట్లాడటం ప్రారంభించాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. సేవకుడితో మాట్లాడటం దేవునికి ఇష్టం లేదు. సేవకుడు ఆ దర్శనాన్ని కోల్పోయాడు. కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోలేదు కాబట్టి దేవుని దర్శనాన్ని కోల్పోయాడు. సేవకుడు దేవుని వాక్కును కోల్పోయాడు. బిడ్డలు పాడైపోతుంటే ఆ బిడ్డలకు అడ్డుపడలేకపోయాడు. విశ్వాసి కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసముగా ఉన్న భార్య ఉందే ఈవిడికి ఇచ్చిన కుమారుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఆ సన్నిధిలో సేవకుడు ఉన్నాడు, సేవకుడితో కూడా మాట్లాడట్లా. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ భార్య తన కుమారుని ఎక్కడ పెంచుతుంది? దేవుని సన్నిధిలోనే. మరి సేవకుడు ఎందుకు పెంచుకోలేదు దేవుని సన్నిధి? తన పిల్లల్ని సేవకుడు ఎందుకు పెంచుకోలేదు? చూసారా ఎంత తేడా ఉందో? సేవకుని కుటుంబం తన పిల్లల వల్ల ఇజ్రాయేలు జనాంగానికి అవమానం తెచ్చారు వాళ్ళు, దేవుని పిల్లలకి అవమానం తెచ్చారు వాళ్ళు. కానీ విశ్వాసి కుమారుడైతే ఏ సన్నిధిలో దర్శనం ఆగిపోయిందో, దేవుని వాక్ ఆగిపోయిందో, ఏ సన్నిధిలో పరిచర్య ఆగిపోయిందో ఆ పరిచర్యను ఈ తల్లి వల్ల సమూయేలు మళ్ళీ ఆరంభించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. ఆరిపోయిన 7 స్తంభముల దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఆయన బలిపీఠాన్ని తుడుస్తున్నాడు. మందసం చుట్టూ ఉన్నాడు. సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. అన్న కుమారుడైన సమూయేలు దేవుని సన్నిధిలో పెంచుకుంటుంది. ఆ సమూయేలు ఏమయ్యాడు తెలుసా? గొప్ప ప్రవర్త అయ్యాడంట. ఏమయ్యాడు ఆయన? గొప్ప ప్రవర్త. దీనికి అంతటికి కారణం ఏంటంటే తల్లి ప్రార్థన. చెప్పండి ఏంటంట? తల్లి ప్రార్థన. తల్లి ప్రార్థన తన బిడ్డలకు ఎంతో గొప్ప బలమును ఇచ్చింది. ఇక్కడ తల్లిగా అన్నాన్ని చూపెడుతున్నాడు స్త్రీ విషయంలో, అక్కడ పురుషుడుగా ఏలిని సేవకుడిని చూపెడుతున్నాడు. అంటే మగోడు తన జీవితాన్ని ఏం కట్టుకోలేకపోయాడు అని అర్థం. అక్కడ అర్థమవుతుందండి. పురుషుడు తన ఇల్లును కట్టుకోలేకపోయాడు, తన బిడ్డలను బాగు చేసుకోలేకపోయాడు. కానీ ఇంటికి ఇల్లాలైన ఈ భార్య, ఈ విశ్వాసి తన కుటుంబాన్ని కట్టుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మగోడు కట్టలేడండి. అర్థమవుతుందా మీకు? మగోడు కట్టుకోలేడు, మగోడు కట్టలేడు. ఇప్పుడు ఏలి కుమారులు ఏమైపోయారు? ఏమయ్యారు వాళ్ళు? వాడైపోయారు, దుర్మార్గులయ్యారు. యెహోవా ఎరగని వారై ఉండి మిక్కిలి దుర్మార్గులయ్యారు ఉన్నాడు 2వ అధ్యాయము 12వ వచనంలో. మిక్కిలి దుర్మార్గులయ్యారంట వాళ్ళు. అంటే మగోడు ఇల్లుని కట్టుకోలేడు, పురుషుడు ఇల్లుని కట్టుకోలేడు. ఎంత కష్టపడమంటే ఇల్లుని దిద్దుకోలేడు, ఇల్లును నడిపించుకోలేడు. కానీ ఇల్లును కట్టి ఇల్లును బాగ్గా నడిపించేది ఎవరంటే
స్త్రీయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవునండి, స్త్రీయే తన కుటుంబాన్ని కట్టుకోగలిగే జ్ఞానవంతురాలు ఆవిడ. మంచి జ్ఞానవంతురాలైన భార్య ఈ అన్న. ఈవిడ చేసిన ప్రార్థన తన కుమారుని దేవుడు ఒక ప్రవర్తగా చేశాడు. మరి మన ప్రార్థన ఎలా ఉంది ఈ రోజున చెప్పాలి? మన ప్రార్థన ఎలా ఉంది? కొంతమంది పురుషులు తన కుటుంబాలను కట్టుకోలేని స్థితిలో ఉంటారు. కానీ కొంతమంది పురుషులైతే కుటుంబాన్ని బహుగా కట్టుకుంటారు. అందరిని మనం అనకూడదు. కొంతమంది ఉన్నారు కుటుంబాన్ని ఏళ్ళ వారు, కుటుంబాన్ని లాగిన పురుషులు ఉన్నారు. ఏలీ కూడా అలాగే తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఎస్తేరు విషయంలోకి వస్తే ముద్దుకాయ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన కుమార్తెని బహుగా పెంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ స్టోరీ అంతా వెళ్తే చాలా దూరం వెళ్ళిపోతుంది కాబట్టి సేవకుడు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఆ సేవకుడి దగ్గరికి వచ్చిన విశ్వాసి తన కుటుంబాన్ని కట్టుకుంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.